తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవిసాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయా వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే ఈనాడు ఒక చాలా ప్రత్యేకమైన శుభదినం. సాయిబాబా వారు స్వయంగా ఇక్కడకు విచ్చేసి స్థిర నివాసం చేయడానికి, ఈ ప్రాంత వాసులందరి యొక్క కోరికలు తీర్చడానికి, మేలు చేయడానికి ఆశీనులు కాబోతున్నారు. ప్రతిష్టాపన సందర్భంగా చేయబడే పని ఏమిటో మన పూర్వీకుల వారు మీకు చెప్పే ఉంటారు. యంత్ర స్థాపన చేసి శక్తి పాతాన్ని అక్కడ ఇచ్చి బాబా వారిని విగ్రహ రూపంలో కూర్చోబెట్టబోతున్నారు. అయితే స్వయంగా బాబా వారు చెప్పారు, విగ్రహానికి నాకు తేడా లేదు. అసలు ఆనాడే పటానికి తనకు తేడా లేదని నిరూపించారు. ఒకనాడు ఒకానొక మామూలు వ్యక్తి బొంబాయిలో తిరుగుతూ రోడ్డు మీద పటాలు కట్టే చోట సాయిబాబా వారి పటాన్ని చూచాడు. ఆయన సాయిబాబా అని తెలియదు. ఎవరో మహాత్ముడు నమస్కారం చేసుకుని వెళ్ళిపోయినాడు. 4 ఏళ్ల తర్వాత షిర్డీ వచ్చాడు. ఎవరో స్నేహితులు తీస్తే అక్కడ బాబా పాదాలకు నమస్కారం చేసి లేచి కూర్చోగానే బాబా వెంటనే ఏమన్నారో తెలుసా? ఇతడు నాకు 4 సంవత్సరాల నుండి తెలుసు అన్నారు. అతనికి అయోమయమైపోయింది. నేను ఇదే మొదటిసారి రావడం బాబా దగ్గరకు, 4 ఏళ్ల కింద నుంచి ఎలా తెలుసు అని ఆలోచించాడు. అప్పుడు వెంటనే స్ఫురించింది, బాబా వారి పటానికి కొన్ని 100 మైళ్ళ దూరంలో నమస్కారం చేసి ఉన్నాడు 4 ఏళ్ల కిందట. అంటే ఏం జరిగింది? అక్కడ పటానికి నమస్కారం చేస్తే ఇక్కడ బాబా స్వీకరించారు. 4 నుంచి గుర్తుపెట్టుకునే ఉన్నారు.
పటానికి 2 కొలతలే ఉంటాయి, పొడవు వెడల్పు. విగ్రహానికో 3 కొలతలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ స్వయంగా విగ్రహ రూపంలో రాబోతున్నారు బాబావారు. మరి ఆయన చూస్తే మనకు ఎవరు చూసినట్టు జ్ఞాపకం వస్తుంది? ఏ భావన కలుగుతుంది? స్వయంగా బాబావారే. కాబట్టి అక్కడ ఒక రాతి విగ్రహం కాదు రాబోతున్నది, బాబావారే రాబోతున్నారు. ఇంకా చమత్కారం ఏంటంటే, బాబా ఒక్కసారి మనం ఆయన వంక చూస్తే ఆయన మన వంక చూస్తానని వాగ్దానం ఉంది. మీరు నా వంక చూడండి, నేను మీ వంక చూస్తాను. మీరు 1 అడుగు నా వైపు వేయండి, నేను 10 అడుగులు మీ వైపు వేస్తాను అన్నారు. ఎంత కరుణామూర్తో చూశారా? మనం చేసిన పని చాలా స్వల్పమే. ఏమిటా పని? వారి వంక శ్రద్ధతో చూడటం. సాయిరాం 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 సాయి. ఈ మాదిరిగా పూర్ణ భక్తి ప్రపత్తులతో తలుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండవచ్చు. అప్పుడు వారు మన వెంట ఉండి ఏ కష్టము రాకుండా, ఏ ప్రమాదము జరగకుండా మనం రక్షిస్తూ మన కోరికలను తీరుస్తూ ఉంటారు. పైగా ఆయన విభూతి మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటారు. స్వయంగా బాబావారు ఆనాడు ఎక్కడ షిర్డీలో ద్వారకామాయి అని పేరు పెట్టిన ఆ పాడుబడ్డ మసీదులో తన యోగ శక్తితో ధుని వెలిగించారు, అగ్నిహోత్రం వెలిగించారు. ఆ అగ్నిహోత్రం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. దాని విభూతి అనేక రోగాన్ని నయం చేస్తుంది, అనేక కష్టాల నుండి తొలగిస్తుంది. ఆనాడు అలాగే చేసింది, ఈనాడు చేస్తోంది. ఎంత మహత్వం చూశారా? తన శక్తి అంతటిని విభూతిలో స్థాపించారు సాయిబాబా వారు. ఒకసారి కీస్ హై స్కూల్ సికింద్రాబాద్లో మీకు తెలిసి ఉండవచ్చు. అక్కడ జ్ఞానయజ్ఞం అంటే 7 రోజుల పాటు వరుసగా బాబా చరిత్ర గురించి ఉపన్యాసం చెప్తున్నాను. చివరి రోజున ఒక పెద్ద ఆయన ఒక 7 ఏళ్ల పిల్లవాడిని తీసుకొచ్చాడు. అతని కళ్ళు కనిపించటాలి. ఆ పిల్లవాడికి కళ్ళు వాచి ఎర్రగా అయిపోయి కళ్ళు కనపడకపోతే బడి మానేశాడు. ఏం చేయాలో తోచరా డాక్టర్లకి, కళ్ళు కనపట్టలేదు. సరే బాబా గురించి చెప్పిన తర్వాత ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. విభూతి పెట్టాను. మర్నాడు ఆశ్రమాన్ని పరిగెత్తుకుంటూ వచ్చాడు పిల్లాడిని తీసుకొని. స్వామీజీ కళ్ళు వచ్చేసిన పిల్లవాడికి, ఈ పిల్లవాడే మీ పిల్లవాడే, తీసేసుకోండి, చదివించరా నాయన అని చెప్పాను. కళ్ళు వచ్చినాయి కదా. అందరికీ ఆశ్చర్యం. ఆనాడే కాదు ఇప్పుడు కూడా విభూతి చేత కళ్ళు వస్తున్నాయి. అలాగే పెరాసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతంతో మన ప్రకృతి వైద్యాలయం ఉంది ఆశ్రమంలో, అక్కడికి మోసుకొచ్చిన వాళ్ళు 2 వారాల్లో చక్కగా నడిచి వెళ్తున్నారు. డాక్టర్లు గొప్పవాళ్లే, దానికంటే మించి విభూతి శక్తి పనిచేస్తుంది ఆశ్రమం. అలాంటి మహత్తర శక్తి సంపన్నులైన సాయిబాబా వారు ఇక్కడ ఆశీనులు కాబోతున్నారు. ఎంతటి గొప్ప దినమో చూశారా? ఈ సందర్భంలో మీ అందరూ ఇక్కడికి వచ్చి బాబా దర్శనం చేసుకోబోతున్నారు. మరి ఈ ఒక్కరోజేనా? ఆ తర్వాత మీకు పట్టే అదృష్టం ఏమిటంటే అవకాశం ఉన్నప్పుడల్లా ఈ దేవాలయానికి వచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ఎందుకు? దానివల్ల మీలో మాటి మాటికి బాబా స్మరణ లభిస్తూ ఉంటుంది, వారి ఆశీస్సులు మీరు పొందుతూ ఉంటారు. అందుచేత నిరంతరం మీరు సాయినామం జపిస్తూ ఇందాక చెప్పినట్టుగా సాయిరాం 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 అనుకుంటూ ఉంటే మీలో మీకు తెలియకుండానే శక్తి ఆవిర్భవించి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద కూడా ఆ ప్రయోగం జరుగుతుంది. వాళ్ళు కూడా మేలు పొందుతారు. ఎవరైనా దుర్మార్గులు మీ దగ్గరికి వచ్చినా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. చాలామంది ఆశ్రమానికి వచ్చి కూర్చోగానే స్వామీజీకి ఎంత ప్రశాంతంగా ఉందండి అంటారు. ఆశ్రమం ప్రశాంతంగానే ఉంటుంది, అది బాబా నివాస స్థానం. అందువల్ల అక్కడికి రాగానే వాళ్ళల్లో ఆ ప్రశాంతత వచ్చేస్తోంది. నేను నవ్వుతూ చూస్తుంటాను, ఆహా మీరు రిసీవింగ్ కెపాసిటీ వచ్చింది కాబట్టి ఈ శక్తి స్పాదం మీకు వస్తుంది, ఆ ప్రశాంతత మీరు అనుభవిస్తున్నారని చెప్పి.
ఇక్కడ బాబా దేవాలయంలోకి రాగానే ప్రతి వాళ్లకు అనుభూతి తప్పక కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? అక్కడ జరుగుతున్న ఇప్పుడు కార్యక్రమం ఉంది, 3 రోజులు జరుగుతోంది. ఇప్పుడు చివరి దశలో యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది. నేను ఏదో కొంతకాలంగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా జపం చేస్తూ వచ్చిన శక్తిని అక్కడ ప్రతిష్టాపన చేస్తాను. దానివల్ల నా కొంత శక్తి తగ్గవచ్చు, మళ్ళీ జపం చేసి సంపాదిస్తాను. మరి మీ అందరికీ మేలు కలగాలంటే అక్కడికి వచ్చి అలాంటి మహాశక్తిని మీరు ఆవాహన చేస్తున్నారు. ఇక్కడ ఆయన పేరేమిటి? సాయిబాబా, సమర్థ సద్గురు సాయినాథుడు. అవకాశం ఉన్నప్పుడల్లా మన తండ్రిని, మన దేవుణ్ణి చూచి ఆయన కరుణ పొందడానికి మీరందరూ వస్తారు కదా. అలా వస్తే ఎవరికి మేలు? ఆయనకే. ఎవరికి మేలు? సాయిబాబాకే, మనకి. బాబా చరిత్ర పారాయణ చేసి ఒక అధ్యాయం, ఆ బాబా ఏం చెప్పారు, మనం ఎలా నడుచుకోవాలి, ఏం చెప్పుంటారు? మనలో సంస్కారాన్ని నిర్మాణం చేయడానికే బాబా అవతరించారు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ అధర్మం ప్రబలిపోయినప్పుడు ధర్మస్థాపన కోసం నేను అవతరిస్తూ ఉంటాను అన్నారు. ఎలా చేస్తారయ్యా ధర్మస్థాపన అంటే, దుర్మార్గుల్ని సంహరించి మంచివాడిని కాపాడుతాను అన్నారు. ఆనాడు కృష్ణ పరమాత్మ ఆ పనే చేశాడు. మనలో సంస్కారాలు పెరగాలి. ఆ పెరిగేట్టుగా బోధలు చేసి చేసి తను నిరూపించి 60 సంవత్సరాల పాటు సాయిబాబా వారు ఆ షిరిడీలో కనిపించారు. చాలా సంఘటనలు నిర్మాణం చేసి వాటి ద్వారా ఈ సంస్కారాలు నేర్పుతూ వచ్చారు. మన పారాయణ వల్ల, సత్సంగంలో జరిగే పారాయణ వల్ల మనం ఏం నేర్చుకుంటాము? బాబా ఏం చెప్పారు, ఆయన కరుణ మనకు ప్రసరించాలంటే మనం ఏం చెయ్యాలి? ఇలా మీ అందరూ నేర్చుకొని బాబా కరుణకు పాత్రలు కావాలని, దానికి దేవాలయం మీ అందరికీ సద్యోగపడాలని కోరుతున్నాను. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకు జై. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, షిరిడీ చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో, జననము లేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగా లేము మేము, తెలుసుకోలేము, తెలియగా లేము మేము,
తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి. శిరోజములను పెంచి అంగీధరించి నిలిచితివి. చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్విలాసము చేసితివి. అల్లా మాలిక్ అనుచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడీ పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో. షిరిడీ పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో. సాయినాథానికది సామ్రాజ్యమైనది. భగత్మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో. సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడీ చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో. జననములేనే జగన్నాథ